నమస్తే శివ నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. నందమూరి తారక రత్న వయస్సు 40 సంవత్సరాలు. ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి. కారణం ఏంటంటే 40 ఇయర్స్ వయసులో చెస్ట్ పెయిన్ రావడం. ఇక్కడ స్టార్టింగ్ సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయినప్పుడే 9 సినిమాలకు ఒకటేసారి స్టార్ట్ చేసి వరల్డ్ రికార్డు కొట్టినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రత్న గారు. కుప్పంలో నారా లోకేష్ గారి పాదయాత్ర దాంట్లో భాగంగా ఉన్నట్టుండి సడన్గా కొలాప్స్ అవ్వడము, తర్వాత తను అక్కడి నుంచి బెంగళూరుకు షిఫ్ట్ చేయడము చూస్తే మ్యాసివ్ హార్ట్ అటాక్ అనేది చెప్పడం, అలాగే మెలినా ఈ 2 కంప్లైంట్ చెప్పడం అనేది జరిగింది. అసలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే మిడిల్ ఏజ్లో యుక్త వయసులో అంటే 25 నుంచి 40-45 సంవత్సరాల లోపలనే మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణము స్ట్రెస్ ఒకటి కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అయితే దీన్ని అవాయిడ్ చేయడానికి మనము ఏమైనా ఆస్కారం ఉందా, ఒక డాక్టర్గా మనము ఎటువంటి సలహాలు ఇవ్వవచ్చు అనేది మనం చూసుకున్నట్లయితే వ్యాయామం ఎక్సర్సైజ్ చాలా మంచిది, గుండెకు, శరీరానికి, రక్త ప్రసరణకు మంచిది. కానీ అదే వ్యాయామము మితిమీరితే అది ప్రాణాన్నే పణంగా తీసుకుంటుంది అని చెప్పడానికి కన్నడ స్టార్ రాఘవేంద్ర రాజ్కుమార్ గొప్ప ఉదాహరణ. అంటే జిమ్ చేస్తూనే కొలాప్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక ఎంపీ కూడా కొలాప్స్ అయిపోయారు. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ మనకు చేసేది ఏంటంటే అతి సర్వత్రా వర్జయేది, ఏదైనా కూడా ఎక్కువగా చేయరాదు. అలాగే ఇటువంటివి రాకుండా కాపాడుకోవాల్సిన దాంట్లో లైఫ్ స్టైల్ అని చెప్పాం కదా. లైఫ్ స్టైల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను. కరెక్ట్గా 150 సంవత్సరాల కిందట ప్రతి రైతు తన పొలంలో అవిసె చెట్లను వేసేవాడు. అవిసె మొక్కలు నాటి అవిసె గింజలను తీసుకొని ప్రతి ఇంట్లో అవిసె పొడి ఉండేది. వాటిని అన్నంలో కలుపుకోవడం లేకపోతే కూరల్లో కలుపుకోవడము ఆనవాయితీగా ఉండేది. ఎందుకు? అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాటినే ఫ్లాక్ సీడ్స్ అని ఇప్పుడు ఫార్మసీల్లో 100 గ్రామ్స్ 60 రూపీస్కి అమ్ముతున్నారు. బయట రైతు దగ్గర 60 రూపాయలకి కేజీ దొరుకుతుంది. సో ఈ అవిసె గింజలు ఎప్పుడైతే వ్యానిష్ అయిపోయాయో బ్రిటిష్ వాడు వచ్చేసి బుల్ షిట్, ఇవన్నీ మీరు కలుపు మొక్కలు ఇవి తీసేయండి, రైస్ వేయండి, తర్వాత మిగతా కొత్త పంటలు పత్తి వేయండి, లేదా వంగడాలు, బ్రింజాల్, వంకాయ మేము ఇచ్చిన వేయండి, బీన్స్ వేయండి, సోయా వేయండి అని వాటిని ఎప్పుడైతే తీసేశాడో అప్పటి నుంచి కార్డియాలజీ కేసులు పెరిగాయి. అంతవరకు జిల్లాకు కూడా ఒక కార్డియాలజిస్ట్ ఉండేవాళ్ళు కాదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉండేది. ఎప్పుడైతే ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గాయో అప్పుడు శరీరంలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం మొదలైంది. అలాగే లైఫ్ స్టైల్ చెప్పుకున్నాం కదా, పని కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇవి 2 ప్రధానమైన సలహాలు చెప్తాను. ఈ 2 సలహాలు ఎవరైనా వాడితే వాళ్లకు జీవితంలో హార్ట్ అటాక్ రాదు, గుర్తుపెట్టుకోండి. అంత ఛాలెంజింగ్గా చెప్పగలుగుతాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నటువంటి అవిసె గింజలు. వాటిని పచ్చివి తీసుకోవచ్చు, నానబెట్టి తీసుకోవచ్చు, పొడి కొట్టుకొని తీసుకోవచ్చు, వేయించుకొని తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోండి. పొడి చట్నీలు కూడా చేసుకోవచ్చు, అవిసె లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఇవి ఇక వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే ఇక రెండవది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నవి అక్రోట్, దీన్నే వాల్నట్ అంటారు. దీన్ని అందరూ రాత్రి నానబెట్టి పొద్దున్న తింటారు. కానీ తినవలసిన కరెక్ట్ పద్ధతి ఏంటంటే ఉదయం నానబెట్టుకుని రాత్రి పడుకునే ముందు తినాలి. బాగా గమనిస్తే మెజారిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ రాత్రి 9 నుంచి లేదా 10 నుంచి తెల్లవారుజామున 6 వరకు వస్తున్నాయి. అందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంటిని చీపురు పెట్టి క్లీన్ చేసినట్టు, తడిగుడ్డ పెట్టి మాప్ చేసినట్లు మన రక్తనాళాలను పరిశుద్ధపరుస్తాయి ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. అవి వాల్నట్ కానీ, తర్వాత ఈ ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు కానీ, అవిసె విత్తనాలు కానీ. వీటితో పాటు ఉన్నటువంటి 3వ వస్తువు అతి ప్రధానమైనటువంటి వస్తువు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసాం. దాదాపు 1.5 మిలియన్స్ వెళ్ళింది వీడియో. అది చెప్పింది ఏంటంటే రక్తాన్ని పల్చబడే 16 ఇంట్లో ఉండే పదార్థాలు. ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలు ఏంటి, అవి తీసుకుంటే రక్తం పల్చగా ఉంటుంది. అటువంటిప్పుడు హార్ట్ అటాక్ రాదు. కాబట్టి అలాగే ఇక్కడ 3వ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ గార్లిక్, వెల్లుల్లి. కాబట్టి వెల్లుల్లి
తల్లి కంటే ఎక్కువ సహాయం చేస్తుంది, తల్లి కంటే ఎక్కువ మేలు చేస్తుంది అని మనకు ఆల్రెడీ సామెతలో ఉంది. కాబట్టి వెల్లుల్లి డైలీ 2 పచ్చివి కానీ మళ్ళా ఉడకబెట్టుకుని కానీ వేయించుకుని కానీ చట్నీలో కానీ ఎలాగైనా కానీ మీ ఫుడ్ డైట్లో 2 వెల్లుల్లి మీరు తీసుకోగలిగితే అప్పుడు కూడా జీవితంలో హార్ట్ అటాక్ రాదు. సో ఇవి ప్రధానమైనటువంటి ఇవి. సో వీటితో పాటు ఫుడ్ టైమింగ్స్, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి, మెడిటేషన్ స్టార్ట్ చేసుకోవాలి, అనులోమ విలోమ మన భావోద్వేగాలు కంట్రోల్లో పెట్టుకోవడానికి, మన కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడేది అనులోమ విలోమ ఉత్తమమైన వ్యాయామం. అలాగే ధ్యానం, ఇవి 2 చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న యువత ఎప్పటికి కూడా హార్ట్ అటాక్ రాదు. నెక్స్ట్ విషయం వస్తే మెలీనా. ఇక్కడ అందరికీ డిస్కస్ చేసుకునేది అంటే ఏంటి చెప్పు మెలీనా అనేది. మెలీనా అనేది ఇట్స్ అండ్ క్లినికల్ కండిషన్, డిసీజ్ కాదు. ఏంటి మెలీనా క్లినికల్ కండిషన్, దాని కారణాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే అసలు మెలీనా అంటే జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి జీర్ణ నాళం మొత్తం, అంటే మౌత్ టు యానస్ వరకు మనము పేగులను తీసుకొని వరుసగా పరిచిపెడితే 7 మీటర్లు వస్తుందండి, 7 మీటర్స్ ఉంటుంది. ఈ 7 మీటర్స్ ఈ డైజెస్టివ్ కెనాల్లో ఎక్కడైనా కానీ బ్లీడ్ అవుతే అని అంటే రక్తము స్రావము జరిగితే లోపల ఇంటర్నల్ బ్లీడ్ అంటారు, అది కంటికి కనపడదు. అలా బ్లీడ్ అయితే దాన్ని మోషన్ ద్వారా బయటకు వస్తే దాన్ని మెలీనా అంటారు, అంటే ఇంటర్నల్ బ్లీడ్ అని చెప్పుకోవచ్చు. ఇది కారణాలు ఏంటి, కండిషన్ అయితే ఇలా ఉంది. అది కారణాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క కారణాలు ఉంటాయి. మౌత్ టు స్టమక్ వరకు యూసోఫేగస్ అన్నవాహికలో ఒక కారణాలు ఉండొచ్చు. ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు, వేడి పదార్థాలు తినేవాళ్ళు, అలాగే రక్తనాళాలు క్యాపిలరీస్ బలహీనంగా ఉండేవాళ్ళు, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో లేని వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే క్యాపిలరీస్ బరస్ట్ అవుతాయి, రక్తనాళాలు చిట్లుతాయి, గట్టిగా మాట్లాడేవాళ్ళు, వేడి పదార్థాలు లోపలికి వేసేస్తుంటారు, రక్తనాళాల లోపల పగిలిపోయి వాటి నుంచి బ్లడ్ అనేది కారుతూ ఉంటుంది. స్టమక్ వరకు వస్తే అని అంటే గ్యాస్ట్రిక్ వరకు కాజెస్ మనం చూసుకుంటే అల్సర్స్ ఆర్ ద మేజర్ కాజెస్. అల్సర్లు ప్రధానమైన కాజెస్. అల్సర్ అంటే ఏంటి, పుండు పడడం. ఆ పుండుకు లోపల బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది. అదే కొంత పెద్ద వెజల్ ఓపెన్ అయింది అనుకోండి, బ్లీడింగ్ ధారాళంగా వస్తుంది. అలాగే థర్డ్ పార్ట్ వచ్చేసి డియోడినం, డి షేప్లో ఉంటుంది, డియోడినం సి షేప్లో ఉంటుంది. కాబట్టి అలాగా డియోడినంలో కూడా అల్సర్సే కారణం. దాని తర్వాత మనకు స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ 2 రకాలు ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులను మళ్ళీ మనము అప్పర్ 1/3, మిడిల్ 1/3, లోయర్ 1/3గా విభజిస్తాం. వీటిల్లో ఆయా ఏరియాను బట్టి అక్కడక్కడ ఉన్నటువంటి కాజెస్ వస్తాయి. ఇక్కడ కూడా ఇంటెస్టైనల్ అల్సర్స్ కూడా ఉంటాయి. అలాగే వోమ్స్ కూడా ఉంటాయి. కడుపులో ఉన్నటువంటి నొసి పురుగులు కూడా అవి హుక్అప్ అవ్వడానికి రక్తనాళాలను తర్వాత పేగు గోడలను అంటిపెట్టుకోవడానికి వాటిని కొరుకుతాయి. అలా కొరికి హుక్కు మాదిరి చేసేటప్పుడు రక్తనాళాలకు కన్నా హోల్ పడితే అప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. ఇక లాస్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్ అని అంటే ఏంటి, పెద్ద పేగు అనొచ్చు. ఈ పెద్ద పేగులో ఉన్నటువంటి డిసీజెస్ మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా డిసీజెస్, క్రౌన్స్ డిసీజ్ అనే ఒక డిసీజ్ వస్తుంది. అలాగే క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ కూడా, ఎక్కడ క్యాన్సర్ ఉన్నా కూడా అది మెలీనా కిందకి కన్వర్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ 7 మీటర్లు పొడవు ఉన్నటువంటి ప్రేగు నాళంలో ఎక్కడ బ్లీడింగ్ జరిగినా కూడా దాన్ని మెలీనా కింద కన్సిడర్ చేస్తాం. అయితే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, లక్షణాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే సైన్స్, సిమ్టమ్స్ 2 రకాలు ఉంటాయి వైద్య పరిభాషలో. సైన్స్ అని అంటే మనకు కంటికి కనపడేవి, అంటే వామిటింగ్ చేసాడు అనుకోండి అందులో బ్లడ్ కనపడుతుంది, మోషన్కి వెళ్ళాడు అనుకోండి అందులో బ్లడ్ కనపడుతుంది, అది సైన్. సిమ్టమ్ అనుకోండి పేషెంట్ చెప్పేది సిమ్టమ్, అంటే ఎక్స్ప్రెస్ చేసేది. కాబట్టి టెంపరేచర్ నాకు జ్వరం ఉంది అని చెప్తే సిమ్టమ్ అవుతుంది, అదే మనం తీసుకొని పట్టుకొని మనం ఫీల్ అయ్యి చూసామనుకోండి అది సైన్ అవుతుంది. సో ఈ రకంగా అలాగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లీడింగ్ అనేది ప్రధానమైనది, రక్తస్రావము. అది అప్పర్ వామిటింగ్ ద్వారా రావచ్చు. వామిటింగ్ ద్వారా వచ్చినప్పుడు ఫ్రాంక్ బ్లడ్ వస్తుంది, అంటే బ్లడ్ వచ్చినట్టు కనపడుతుంది, అప్పుడు యూసోఫేగస్లో వచ్చింది అని అర్థం. ఒక్కొక్కసారి కాఫీ బ్రౌన్ కలర్లో వస్తుంది, అప్పుడు కడుపు లోపల స్టమక్లో అల్సర్తో బ్లీడింగ్ వచ్చిందని అర్థం. ఒకవేళ వామిటింగ్ రాకపోతే అది డియోడినం ద్వారా పాస్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా వెళ్ళి మోషన్ ద్వారా బయటకు వస్తుంది. అలా వచ్చేటివన్నీ కూడా డార్క్ కలర్లో ఉంటాయి, అంటే బ్లాక్ లేదా థిక్ కాఫీ బ్రౌన్ కలర్లో ఉంటాయి. దాన్నే మెలీనా అంటాం. మెలీనా అంటే మలద్వారం ద్వారా రక్తము గడ్డ కట్టినది, అలాగే కెమికలైజ్డ్ అయినది రావచ్చు. ఇలా బ్లాక్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే కడుపులో, ప్రేగులో గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ఉంటాయి, వాటినే జీర్ణరసాలు అంటాం. వాటిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రధానమైనటువంటిది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రక్తంలో ఉన్నటువంటి ఐరన్తో రియాక్ట్ అయినప్పుడు ఈ బ్లాక్ కలర్ వస్తుంది, డార్క్ బ్లాక్ కలర్.
సో అది గడ్డలు గడ్డలుగా కావచ్చు, లేదా నీరుగా కూడా రావచ్చు. ఇది సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇక్కడ ప్రధానమైనటువంటిది పేషెంట్కి వచ్చే లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఫెయింట్ అనేది ఉంటుంది, అంటే కళ్ళు తిరుగుతున్నాయని చెప్తారు, చెమటలు పడతాయి. అలాగే చూసుకున్నట్లయితే విపరీతమైన దాహం వేస్తుంది, మోషన్కు మాటికి వెళ్తాడు, బయట నుంచి వస్తుందంటే వామిటింగ్స్ వస్తాయి. ఈ రకంగా లక్షణాలు ఉంటాయి. సైన్స్ చూసుకుంటే మనము సిమ్టమ్స్ ఇవి. సైన్స్ చూసుకుంటే పల్స్ రేట్ పెరుగుతుంది. నార్మల్ ఎంత పల్స్ రేటు 60 నుంచి 80 వరకు ఉండాలి, అది పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బ్లీడింగ్ అయ్యేటప్పుడు పల్స్ రేట్ పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది, బీపీ 80 కంటే బిలో అవుతుంది. బీపీ తగ్గుతూనే మనిషికి సింకో అని అంటే మప్పు వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, కిందకి సడన్గా కొలాప్స్ కూడా అయిపోతారు. ఇది ప్రధానమైనటువంటి. కాబట్టి ఈ లక్షణాలు కడుపులో ప్రేగులో రక్తం కారేటప్పుడు వచ్చేటువంటివి. వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ షివరింగ్ కూడా వస్తుంది, అలాగే బ్రెత్లెస్నెస్, ఆయాసం కూడా వస్తుంది. ఆయాసం ఎందుకు వస్తుంది? బ్లడ్ తగ్గిపోతే ఆక్సిజన్ లెవెల్స్ ప్రతి సెల్కి అందజేయాల్సిన బాధ్యత రక్తాన్ని, కాబట్టి ఆయాసం అనేది ఫాస్ట్గా రెస్పిరేషన్ తీసుకోవడం మొదలు పెడతారు. సో ఇవన్నీ కూడా వాటి యొక్క లక్షణాలు. అయితే వీటికి చికిత్స ఏంటి, వాటికి చేయవలసిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే వేడిగా ఉన్న పదార్థాలు తినడం తగ్గించండి లేదా పూర్తిగా ఆపేసేయండి. అలాగే పాలు పెరుగు లాంటి న్యూట్రలైజింగ్ ఎక్కువగా తీసుకోండి. అల్సర్ను ఇవి గాయం మానిపోయేలా చేస్తాయి, అలాగే బ్లీడింగ్ను కూడా తగ్గించేస్తాయి. అలాగే ఇందాక చెప్పినట్లు రక్తము గడ్డ కట్టకుండా ఉండేటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కానీ బ్లీడింగ్ ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ కరెక్ట్గా ఉండాలి. ప్లేట్లెట్స్ ఈ రక్తం గడ్డ కట్టేదాన్ని మనము బయటికి రక్తం కారకుండా ప్యాక్ చేయగలుగుతాయి. అవి తీసుకోవాలంటే ఎక్కువగా పపాయ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ ఏ బ్లడ్ క్లాటింగ్కు మంచిగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాగా మీకు ఈ లక్షణాలు ఏవైనా ఉన్నటువంటి అయితే మంచి డాక్టర్ని సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీనికి హోమియోపతిలో కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ యువతకు హార్ట్ అటాక్ రావడము, వాళ్ళు ప్రాణాపాయంలో పడడము, ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది దేశానికి ఆ తల్లిదండ్రులకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. మరి ఏం చేయాలి? వీటిని అవాయిడ్ చేయాలని అంటే ప్రతి యువత 25 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా వీలైతే 3 మంత్స్ లేదా కనీసం 6 మంత్స్కి ఒకసారి ఈసీజీ తీయించుకోండి. ఈసీజీ మీకు ఫ్రీగా తీసుకోవాలి అని అంటే సుమన్ టీవీని సంప్రదిస్తే మనము మన క్లినిక్లో ఫ్రీగా తీసి పెడతాం. బయట మీకు 300 నుంచి 500 వరకు ఖర్చు రావచ్చు. కాబట్టి ఇక్కడ ఉచితంగా యువతకు ఈసీజీ కూడా తీసి చెప్తాం. ఈసీజీలో మనకు మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఎంఐ అనేది తెలుస్తుంది, కార్డియాక్ ఫెయిల్యూర్స్ ఉంటే తెలుస్తుంది, బ్లాక్స్ ఉంటే తెలుస్తుంది, కార్డియాక్ ఫంక్షనింగ్ తెలుస్తుంది, అరిథమియాస్ కూడా తెలుస్తాయి. ఇన్ని విషయాలు మనకి ఈసీజీలో తెలుస్తాయి. కాబట్టి ఈసీజీలో కొన్ని క్లారిటీలు రానప్పుడు నెక్స్ట్ ఎక్కువకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి బేసిక్గా ఈసీజీ పరీక్ష ఇక్కడ మనము మదర్ ఇండియా ట్రస్ట్ ద్వారా సుమన్ టీవీ ద్వారా మనం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఆ పరీక్ష కావాల్సిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఫ్రీగా టెస్ట్ చేయించుకోవచ్చు. నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి స్ట్రెస్ కంట్రోల్లో పెట్టుకోండి. అలాగే అనులోమ విలోమ, ఫుడ్ కంట్రోల్, లైఫ్ స్టైల్ను మీరు సరి చేసుకోండి, భావోద్వేగాలు అనుకూలంగా పెట్టుకోండి. ఇవన్నీ చూసుకుంటూ ఈ మెరీనా బారిన పడకుండా కూడా చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. శివోం.